ఎక్స్టేటర్ కాలు పెట్టుకొని ఎక్కువ ఎక్స్టేటర్ ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్స్టేటర్ ఎక్కువ ఇవ్వకుండా కొద్దిగా పట్టుకుంటే చిన్న క్లచ్ ఎత్తు, క్లచ్తో మనం బండి మూవ్ చేయాల. అట్లా ఎక్స్టేటర్ ఇప్పుడు కొద్దిగా అయ్యి అంతే, క్లచ్ చిన్నగా ఎత్తుతారా అంతే. ఓకే పోనీ అట్లే పోనీ ఎక్స్టేటర్ ఈ పర్వాలా. క్లచ్ ఎత్తాయి ఇప్పుడు ఎత్తాయి పూర్తిగా. టూ వీలర్ అట్లా అంతే. ఇది కాల్లో ఉంటుంది, టూ వీలర్ చేతిలో ఉంటుంది క్లచ్. ఎంతవరకు కంట్రోల్ ఇది నువ్వు చెప్తా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేసుకో, క్లచ్ తక్కువ ఎక్స్టేటర్ కాలు తీసి క్లచ్ తక్కువ మళ్ళీ క్లచ్ చిన్నగా వదిలి ఎక్స్టేటర్ అది అంతే. పోనీ అట్లే తక్కువ లెఫ్ట్ రా పూర్తిగా క్లచ్ ఎత్తేళ్ళ, ఓన్లీ ఎక్స్లేటర్ అదుముకుంటా పోతా ఉండాలి గేర్లో. రైట్ లెగ్ వచ్చి యాక్సిలరేటర్కి బ్రేక్కి మాత్రమే. తక్కువ ఎక్స్లేటర్ తక్కువ. మనము ఈ గిర పక్కనే ఉండాలా, లెఫ్ట్ సైడ్ గిర పక్కన ఉండాలా, రైట్ సైడ్ ఎక్కువ గ్యాప్ ఉండాలా. మన రైట్ సైడ్ గేర్లో మనం పోకూడదు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేసుకోవాలంటే క్లచ్ అదుముకోవాలా, ఎక్స్టేటర్ మీద కాలు తీసి గేర్ మార్చాలా, క్లచ్ అదుముకో న్యూట్రల్ థర్డ్ అంతే. మళ్ళీ చిన్న క్లచ్ ఎత్తేసి ఎక్స్టేటర్ ఓకే అంతే. పదా ఉండు ఈడ నువ్వురా చెప్తా. ఇప్పుడు పార్టీ పోతా ఉంది మీటరు, ఫోర్త్ గేర్ వేసుకోవాలా. వేయండి ఫోర్త్ గేర్ వేయండి, క్లచ్ తొక్కోండి, ఎక్స్టేటర్ మీద కాలు ఎత్తేసి క్లచ్ తొక్కోండి ఫోర్త్ అంతే. మళ్ళీ చిన్న క్లచ్ ఎత్తేసి ఎక్లేస్ ఇవ్వండి అంతే. ఇంక పట్టుకొని పోతా ఉండండి. పార్టీలో మినిమం 40 పోతా ఉండాల. అది మీటర్ ఉంది కదా, మీటర్ చూసుకో ఒకసారి, మినిమం 40 పోతా ఉండాల. నేను ఉండలేవరా, ఇది మీరేం తిప్పద్దండి, వస్తుందిలే అదే వస్తుందిలే, మీరు పట్టుకొని పోతా ఉండండి. తిప్పద్దు, అట్లే ఆ లెవెల్లో పెట్టుకోండి. కొద్దిగా బ్రేక్ టచ్ చేసుకో అంతే. బ్రేక్ టచ్ చేసినప్పుడు మనం క్లచ్ పెట్టుకోకూడదు. క్లచ్ పట్టుకోవాలంటే పూర్తిగా మనము 30 కిందికి వచ్చేటప్పుడు క్లచ్ పెట్టుకోవాలి. ఎక్స్టేటర్ ఎక్కువ తొక్కద్దు, నార్మల్గా 40 మినిమం. క్లచ్ నొక్కోవాలా, ఎక్స్టేటర్ మీద కాలు తీసేయాల క్లచ్ నొక్కునేప్పుడు. లెఫ్ట్ రండి, మనం రైట్లో పోకూడదు, కొద్దిగా లెఫ్ట్లో ఈ సైడ్ గిర్ర ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ గిర్ర సైడ్కు పక్కన అట్లా ఉండాలి అంతే, కొద్దిగా గ్యాప్ వదిలే. రైట్ సైడ్ గిర్రలకి మనం పోకూడదు ఎప్పుడు కూడా. గట్టి పట్టుకోవాలి, లూజ్ పట్టుకోవాలి, ఫ్రీగా పట్టుకోయం కాదు, గట్టి పట్టుకునే అవసరం లేదు. స్లో చూడు, ఎక్స్టేటర్ 40లో ఉండాలి అంతే, స్పీడ్ మినిమం 40 అంతే. పోతా ఉండు.